Bayastulu padan udamote toa Silovano vedano Silovano vedano Silovano vedano Silovano vedano Silovano vedano Silovano Silovano vedano Irulule kaye విమోచకుడు సిల్వలో వేలాడి మృతి పొందెను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను రామోవాచికు వైరునోరో కల్పే కృపాచే దైవా కృపాచే గెలిచెను మోక్షము చేరుదును సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను అక్కడ సిలువను విడను సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి బాప్తిసం కొరకైన వర్తమానము కొంత సమయం ఉంటాము. తర్వాత మనము చెరువు దగ్గరకు మరి బిడ్డలకు బాప్తిసం ఇవ్వడానికి మనము బయలుదేరుతాము. బిడ్డలు దావీదు గారు లేక వారిద్దరు బిడ్డలు కుమారుడు శివ అలాగే కుమారుడు తిమోతి బిడ్డలిద్దరు కూడా ఈరోజు బాప్తిసంలో సాక్షిగా పోతున్నారు. దాని కొరకే మనం మరలా సంఘముగా కూడి వచ్చాము. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో బాప్తిసం చేసిన సంగతులు చాలా విషయాలు చాలా వాక్యాలు మనం చెప్పుకోవాలి. కానీ గురించి మన సమయం లేదు కాబట్టి క్లుప్తంగానే కొన్ని విషయాలు మనం చెప్పుకుని మనము ప్రార్థన చేసి మనం చెరువు దగ్గరకు మరి బిడ్డలు ఇక్కడ బాప్తిసం ఫామ్ ఉంది, బాప్తిసం ఫామ్ పూర్తి చేస్తారు. తర్వాత మనం చెరువు దగ్గరకు మరి వారికి బాప్తిసం చూడడానికే వెళ్తాం. వచ్చేసి కొంత సమయం మనం విధిగా సహవాసం కలిగి ఉంటాం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ బాప్తిసం గురించిన మరి విషయాలను భక్తుడు అక్కడ మన కొరకే రాసించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు మనందరం కలిపి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు అందరూ నాతో కలిసి చదవండి. అందరూ తీసారా? 202వ పేజీ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు మనందరము కలిసి చదువుకుందాం. కాబట్టి నిత్యవంతులను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు ఆస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణములకు సాగిపోదము.
ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభా, కృపా సత్య సత్పురుడా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో ప్రభా మరి తండ్రి మీ యొక్క ఉద్దేశం ప్రకారము మీ చిత్తానుసారముగా మరి బిడ్డలు హెప్సిబా, తిమోతి ఇద్దరు కూడా బాప్తిస్మలో సాక్షి ఇవ్వడానికి మీరు ఇచ్చిన అనుకూలమైన సమయం కొరకు వందనాలు ప్రభా. మరి ఈ సందర్భముగా ఈ బాప్తిస్మ కార్యక్రమం కొరకై సమకూర్చిన మీ ప్రేమిళ్ళందరినీ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఇంతవరకు ప్రారంభ ప్రార్థనలో పాటల పరిచయలు మీరు సహాయం చేస్తూ వచ్చారు, స్తోత్రములు. ఈ సమయంలో బాప్తిస్మం కూర్చిన కొన్ని సంగతులు బిడ్డలకు మరి బోధించడానికి దీనదాసులను మీ పరిశుద్ధాత్మను అభిషేకించుకుని మీ లేఖన భాగముల ద్వారా నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి. మీ మెల్లని స్వరము, మీ మధురమైన స్వరము, మీ కృపా సింహాసనం బయలుపరచమని మందిరములో స్తోత్రములు. బిడ్డలు బాప్తిస్మం కూర్చిన సరైన గ్రహించుతో ఆత్మలో స్వేచ్ఛ గలవారుగా, ఆత్మలో స్వాతంత్రం గలవారుగా బాప్తిస్మలో సాక్షి ఇవ్వడానికి ప్రభావ మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచమని, ఆత్మతో నింపి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక 3 జతల మాటలు మనం చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 3 జతల మాటలు ఏంటి? మొట్టమొదటిది నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుతాం. మొట్టమొదటి జత ఏం చెప్పండి? నిర్జీవ క్రియలను విడిచి ఏం పొందాలా? మారు మనసు పొందాలి. రెండవ జత ఏంటి? విశ్వాసము, దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మమును. రెండవ జత విశ్వాసము, బాప్తిస్మము. తర్వాత మొదటి వచనంలో కాబట్టి నిర్జీవ క్రియలను పిలిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసం, మారు మనసు విశ్వాసం రెండవ జత. తర్వాత బాప్తిస్మమును, తర్వాత హస్త నిక్షేపణ. తర్వాత జత ఏంటంటే బాప్తిస్మము, హస్త నిక్షేపణ. తర్వాత వృద్ధుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు. అర్థమైందండి? మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. ఎలాగంటే మారు మనసు, విశ్వాసము, తర్వాత బాప్తిస్మము, తర్వాత హస్త నిక్షేపణ, వృద్ధుల పునరుత్థానము, తర్వాత నిత్యమైన తీర్పు. ఇప్పుడు బాప్తిస్మానికి ముందు మారు మనసు, తర్వాత దేవుని యందలి విశ్వాసం. మారు మనసు బాప్తిస్మానికి ముందు ఏం జరగాల? మారు మనసు జరగాలి. అంటే మన మనసు పూర్తిగా లోకం వైపు నుండి, పాపం వైపు నుండి, మరి శరీరం వైపు నుండి లోక కార్యాలు, పాప కార్యాలు, మరి శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం అనే ఈ శరీర సంబంధమైన లోకంలో, ఈ శరీర సంబంధమైన జీవితం నుండి మారు మనసు, మన మనసు ఎటువైపు మారాలా? ఎంతవరకు లోకం వైపు, సాతాను వైపు మన మనసు ఉంది. ఇప్పుడు ఎటువైపు మారాలా? దేవుని వైపు మారాలి. ఇదే మారు మనసు. మారు మనసు అర్థమండి, ఒకసారి ఇప్పటి వరకు మన లోకం వైపు ఉన్నాం, ఇప్పుడు మనం దేవుని వైపు మారుతున్నాం. మారు మనసు. కాబట్టి బాప్తిస్మం ముందు ఏం రావాలా? మారు మనసు రావాలి. తర్వాత రెండవది ఏంటి? దేవుని అందలి విశ్వాసం. అంటే దేవుని అందరి విశ్వాసం. దేవుని అందరి విశ్వాసం అంటే ఎలా విశ్వసించాలా? రోమపత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువుని నిరుడితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి లేపినని నీ హృదయం మందు విశ్వసించినలా నీవు రక్షించబడదు. ఇప్పుడు మారు మనసు తర్వాత ఏంటి? రక్షణ. మారు మనసు తర్వాత రక్షణ. అంటే రక్షణకు ముందు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలంట. విశ్వాసం అంటే ఏమని విశ్వసించాలా? యేసు ప్రభువుని నోటితో ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ప్రభా నీవే దేవుడవు, నీవే సర్వాధికారివి, నీవే రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడని మన నోటితో మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇంకేం చేయాలని రాయబడింది? దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని హృదయమందు విశ్వసించాలి. అంటే ఆయన మన పాపముల కొరకు ఏం చేశారు? మరణించారు, సమాధి చేయబడ్డారు, మళ్ళీ ఏం చేశారు? 3వ దినమున తిరిగి లేచారు అని మనం ఏం చేయాలి? హృదయంలో విశ్వసించాలి. 2 విషయాలు. ఒకటి, నీవే దేవుడు అని మనము
విశ్వసించాలి. రెండవది, ఆయనే మరి నా కొరకు, నా పాపాల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేచిన సజీవుడని విశ్వసించాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసం ఉంచామో వెంటనే మనకి ఏం పొందాం? మనము రక్షణ పొందాం. ఎప్పుడైతే ఇప్పుడు ఒప్పుదల వచ్చిందో మనం ఏం చేయాలంటే మన ప్రతి పాపము కూడా యేసు క్రీస్తు ప్రభు రక్తంలో మనం ఏం చేయాలా? కడుక్కోవాలి, ఒప్పుకోవాలి. మొట్టమొదటిగా ఒప్పుకోవాలి. మన బాల్యము నుండి మొట్టమొదటిగా మన జన్మ పాపాన్ని ఒప్పుకోవాలి. జన్మ పాపము తర్వాత మనము బాల్యము నుండి ఏదైతే పాపములు చేస్తామో, ఏదైతే మనకు జ్ఞాపకం ఉన్నాయో అవన్నిటినీ కూడా హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో మరి కన్నీటితో, ప్రభా నేనింత ఘోర పాపిని, ఇన్ని ఘోరమైన పాపాలు చేశాను, నా యొక్క బాల్య దినములో, నా యొక్క యవన కాలంలో నేను మరి మీ యొక్క వాక్యమునకు, మీ సన్నిధికి, మీ యొక్క నామమునకు భయపడక ఇన్ని భయంకరమైన పాపాలు చేశాను ప్రభు అని ఆ పాపములన్నింటినీ కూడా ఏం చేయాలంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఒప్పుకుంటే ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. ఎలా చెప్పగలం మనం? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనం అన్యోన్య సహవాసం కలవారమవుతాము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తారు. కాబట్టి మన పాపములు ఒప్పుకుంటే యేసు రక్తం ఏం చేస్తుందంట? కడిగి మనలను పవిత్రంగా చేస్తారు. తర్వాత 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? దేవుడు పవిత్రులుగా చేస్తాడు. పాపం ఒప్పుకోవాలి. పాపం ఇప్పుడు కూడా కప్పుకోకూడదు. పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి కానీ కప్పుకోకూడదు. ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. చాలా మంది వారికున్న అలవాట్లు, వారికున్న పద్ధతులు, వారికున్న రకరకాల విషయాలు ఏం చేస్తారంటే కప్పుకుంటే ప్రయత్నం చేస్తారు. నేను దేవుని మందిరం వెళ్తున్నాను కదా, బైబిల్ పట్టుకుంటున్నాను కదా, కాబట్టి నేను ఒకవేళ చేస్తే ఏమని అనుకుంటారని ఒప్పుకుని విడిచిపెట్టరు. కానీ వారి పాపలు ఏం చేస్తారు? కప్పుకుంటారు. కప్పుకోవడం అనేది చాలా భయంకరమైన పాపం. పాపములు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. కప్పుకుంటే మనం ఏం చేస్తాం? కీడులో పడతాం. ఎవరైతే పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకుంటారో రహస్యముగా పాపక్రియలు, పాప కార్యాలు ఎవరికి తెలియదులే, ఎవరు చూడరులే, ఎవరికి కానరారులే అన్నట్లుగా ఎవరైతే చలామణి అవుదామని చూస్తారో అటువంటి వారు ఏం చేస్తారంటే కీడులో పడతారంట. ఎవరైతే ఒప్పుకుంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. సామెతలు 28వ అధ్యాయము. సామెతలు 28వ అధ్యాయము. సామెతలు 28వ అధ్యాయం. మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. రెండవదిగా మారు మనసులో రక్షణ అనుభవం దొరికాయి. విశ్వసించాలి, నమ్మాలి. తర్వాత మన పాపములన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు నామములో ఒప్పుకోవాలి. తర్వాత మనము బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వాలి. చదవండి. సామెతలు 28వ అధ్యాయంలో మాట ఉన్నది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అతిక్రమాలు కప్పుకుంటే, దాచిపెట్టుకుంటే ఏం చెప్పానంట? వర్ధిల్లడు. ఆ వ్యక్తి దైవికంగా కానీ, విశ్వాసంలో కానీ, నీతిలో కానీ, ప్రేమలో కానీ, దైవభక్తిలో కానీ, దైవ నియమములో కానీ, సంఘములో కానీ, సంఘ క్రమంలో కానీ వర్ధిల్లడు. ఎవరండి? అతిక్రమములను దాచిపెట్టేవాడు. చాలా మంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే వారికున్న రహస్య పాపాలు, లోపల ఉండే పాపాలు దాచుకుంటున్నారు. వాటిని కప్పెట్టుకుని అట్లనే ఆత్మీయ జీవితంలో ఎదుగు బొదుగు లేని వారుగా కొనసాగిపోతా ఉన్నారు. ఏదో వస్తారు, ఆదివారం వస్తారు, ఆనందం చేస్తారు, బల చేసుకుంటారు, మళ్ళీ వారం అంతా మామూలే. అంటే వారు ఎటువంటి విశ్వాసులు అంటే కప్పుకునే విశ్వాసులు, ఒప్పుకునే విశ్వాసులు కాదు. కప్పుకుని మనుషుల కొరకు భక్తిని ప్రదర్శించేవారుగా ఉంటారు. ఆదివారం మాత్రమే భక్తి కలిగిన వారు ఉంటారు. మిగిలిన 6 రోజులు కూడా తమ ఇష్టానుసారముగా జీవిస్తారు. అది సరైన భక్తి విశ్వాసము కాదు.
అందుకని అక్కడ భక్తుడు చెప్తాడు, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టితే మనం ఏం పొందుతాము? దేవుని కనికరం పొందుతాం. కాబట్టి మనం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఇప్పుడు మారు మనసు, రక్షణ, విశ్వాసం తర్వాత ఏం చేయాలా? మన పాపములన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నారు మరి మీరు? ఇంకోటి ఒప్పుకున్నామమ్మా, చెప్తున్నారు బిడ్డలిద్దరు కూడా ఒప్పుకున్నారంట. ఒప్పుకుంటే ఇప్పుడు మనము మన పాపాలు క్షమించేది ఏంటి మనకు రుజువు? చాలా మంది మాకు వెలుగు కనబడాలా, మాకేమో చీకట్లో నుంచి దేవదూత రావాలా, ఏదో మరి పిచ్చి అవి అంటా ఉంటారు. అది కాదు. ఏంటి మనకు? మనం ఒప్పుకోగానే ఏంటి మనకు? దేవుడు క్షమించాడని 9వ వచనం ఏం రాయబడింది? మన పాపం మనం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. సమస్త దుర్నీతుడిని మళ్ళీ ఏం చేస్తాడు? కడిగి పవిత్రపరుస్తాడు. కాబట్టి మనము ఆ రీతిగా మరి మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ పొందాలి. తర్వాత ఏంటంటే బాప్తిస్మము. తర్వాత ఏంటి? బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏంటంటే ఇది కేవలము బాప్తిస్మం అనేది సాక్ష్యం. బాప్తిస్మం ఏదో మతాచారం కాదు, మతములో కలవడం కాదు, మతములో మొలవడం కాదు, మతం పుచ్చుకోవడం కాదు, మతములో చేరడం కాదు, ఏదో సంఘ సభ్యత్వం కాదు, సంఘములో చేరే విధానం కాదు. బాప్తిస్మం అంటే చాలా మంది బాప్తిస్మం అంటే రకరకాలుగా అనుకుంటున్నారు. బాప్తిస్మం అంటే ఏంటి? మొట్టమొదటిగా చాలా నిర్వచనాలు ఉన్నాయి, కానీ అందులో మొట్టమొదటిది ప్రాముఖ్యమైనది ఏంటంటే బాప్తిస్మం అంటే సాక్ష్యము. ఏంటి సాక్ష్యం? అంతకుముందు మనకి ఏం జరిగింది? మారు మనసు జరిగింది. తర్వాత దేవుని అందరి విశ్వాసం ఉంచాం. నేను మారు మనసు పొందాను, నేను నిజమైన నా పాపాల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవునికి నేను సాక్షార్థముగా ఉన్నాను అని సాక్ష్యం ఇవ్వడమే. అంతకుముందు 2 కార్యాలు జరిగాయి. ఏంటి జరగాల? మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ. అప్పుడు మనం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. వీటికి మనము ఇప్పుడు బాప్తిస్మం ఏం చేస్తున్నామంటే సాక్ష్యం ఇస్తున్నాం. నేను మారు మనసు పొందాను. ఇంతవరకు నేను అపవాది కుమారుడిగా, కుమార్తెగా జీవించాము. ఇంతవరకు మేము లోకములో శరీరముతో, శరీరాశలతో, శరీర సంబంధమైన కోరికలతో జీవించాము. ఇప్పుడేమో మేము నూతన పరచబడ్డాము. ఇప్పుడు మేము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేయబడ్డాము. ఇప్పుడు మేము దేవునికి వారసులుగా చేయబడ్డాము. దేవుని అంగీకరించాము. దేవుని మేము అంగీకరించడం ద్వారా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారము ఆయన మమ్మల్ని తన కుమారులుగా స్వీకరించాడు. ఇక్కడ మేము అపవాది కుమారులము కాదు, దేవుని కుమారులం అని సాక్ష్యం ఇవ్వడమే. అర్థమైందండి? బాప్తిస్మం అంటే ఆ సాక్ష్యము. దేని కొరకు సాక్ష్యం ఇస్తున్నారు? నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను, పాప క్షమాపణ పొందాను, నేను నూతన పరచబడ్డాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం రాయబడింది, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును. అంటే ఇప్పుడు బాప్తిస్మం తీసుకునే వారికి ఏమవ్వాలా? బాప్తిస్మం తీసుకున్నాక నూతన అవడం కాదు. అర్థమైందా? చాలా మంది అంటారు, అబ్బే బాప్తిస్మం తీసుకున్నాక వాళ్ళే మారుతారులేండి, వారే నూతన పరచబడతారులేండి, వారే తెలుసుకుంటారులేండి అంటారు. కాదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత తెలుసుకునేది వేరు. బాప్తిస్మం ముందు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చాలా మంది ఇదే పొరపడుతూ ఉన్నారు. చాలా మంది పర్వాలేదులేండి అన్నట్లుగా ఉంటున్నారు. కాదు. కాబట్టి మనము క్రీస్తు యేసులో నూతన పరచబడాలా. మన పాత జీవితం అంతా, పాప జీవితం అంతా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి క్రీస్తు యేసులో మనం ఇప్పుడు ఏం చేయాలా? నూతన పరచబడ్డామని సాక్ష్యం ఇస్తున్నాము. మొట్టమొదటిది మారు మనసు పొందానని సాక్ష్యం ఇవ్వాలా. రెండవది నా పాపములు యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డాయని సాక్ష్యం ఇస్తున్నాము. మూడవది నా ప్రభు నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం మనం పునరుత్థానం లేచాడని సాక్ష్యం ఇస్తున్నాము. నాలుగవది ఏంటంటే నేను క్రీస్తు యేసునందు నూతన పరచబడ్డాను. నాలో పాత పురుషుడు, పాత సంగతులన్నీ కూడా గతించిపోయాయి. నాలో ఇంకా పాత స్వభావం ఏమీ లేదు. నా పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత క్రియలు, పాత కార్యాలు, పాత సంగతులు ఇంకేమీ లేవు. ఇక్కడ నుండి నేను నూతన పరచబడిన వ్యక్తిని అని సాక్ష్యం ఇవ్వడమే బాప్తిస్మము. అర్థమైందా? బాప్తిస్మం అంటే ఏంటో పేరు మార్చుకోవడము, మతం మార్చుకోవడము, కులం మార్చుకోవడము, లేకపోతే ఏదో మార్చుకోవడం అని చాలా మంది పొరబడతా ఉన్నారు. కాదు, సాక్ష్యం ఇవ్వడం. తర్వాత రెండవది బాప్తిస్మం అంటే ఇంకా దేని కొరకు మనం సాక్ష్యం ఇస్తున్నామంటే రోమిలకు రాసిన పత్రిక. ఇట్లా మనం చెప్పుకుంటే చాలా విషయాలు మనం చెప్పాలి, కానీ మనకు సమయం లేదు. మరి లైటింగ్ ఫెయిల్ అయ్యేలా ఉంది. మనం వెళ్ళిపోదాం చెరువు దగ్గరకు. ఈ వాక్యం చదివి మనం అక్కడికి మరి వెళ్దాం. తర్వాత రోమా పత్రిక 6వ అధ్యాయం చాలా విషయాలు ఉన్నాయి.
వాస్తవానికి ఇదంతా మరొక పూట అంతా జరిగే కార్యక్రమం. ఇదంతా కూడా బాప్తిస్మం అంటే ఉదయం 10 గంటలు మొదలెట్టి ఇంచుమించు 12:30 1 గంట వరకు జరగించవలసిన కార్యక్రమం ఇది. కాబట్టి మన ఇదంతా గంటన్నరలో జరిగించడం మరి మనం చేస్తున్నాం కాబట్టి క్లుప్తంగానే కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. చదవండి 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎదురా. బాప్తిస్మం పొందడం అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పండి. బాప్తిస్మం పొందడం అర్థమైంది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఏం పొందామంట? ఆయన మరణములో పాలు పొందాం. అంటే అర్థమేంటి? మనం బతికే ఉంటాం కానీ దేనికి చనిపోయాము? దేనికి మరణించాము? శరీరానికి, పాపానికి, లోకానికి, శరీర కార్యాలకు, లోక సంబంధమైన కార్యాలన్నింటికి అంతకుముందు ఏదైతే మనం చేస్తామో దానంతటికి మనం ఏమయ్యామో మరణించాము. అపోస్తలుడు పౌలు గారు అంటారు, ఇకను జీవించువాడును నేను కాదు, నా యందు ఎవరు జీవిస్తున్నారు? ఇప్పుడు క్రీస్తు జీవించా. తర్వాత బాప్తిస్మం అంటే ఆయన మరణములో పాలు పొందడము. అంటే మనము లోకానికి, పాపానికి, శరీరానికి, లోకాచారాలకు, లోక కార్యాలకు, శరీర కార్యాలు ఉన్నాయి కదా. శరీర కార్యాలు ఎన్ని ఉన్నాయి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 19, 20 వచనంలో శరీర కార్యాలు అక్కడ రాయబడుతూ ఉంటాయి. ఎన్నైతే శరీర కార్యాలు ఉన్నాయో మన శరీరాన్ని అపవిత్రపరిచే కార్యాలు మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనంలో కూడా 13 సంగతులు అక్కడ కూడా రాయబడ్డాయి. ఇవన్నీ కూడా శరీర కార్యాలు, పాప కార్యాలు. కాబట్టి ఆ కార్యాలన్నిటికీ మనం ఏం చేయాలంటే మరణించిన అనుభవం మనము కలిగి ఉండాలి. ఇంకా అవి మనలో ఎప్పుడు కూడా కనబడకూడదు. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఎక్కడున్నా మనం ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా కానీ మనము దేవుని కొరకు మరి శరీరం కొరకు మరణించాం. శరీర అలవాట్లు, శరీరపరమైన కార్యాలకు మనం మరణించామనే అనుభవాన్ని కలిగి ఉండడమే బాప్తిస్మంలో సాక్ష్యం వేయడం. తర్వాత రెండవది ఆయన మరణములో మరి సాదృశ్యము 4వ వచనం చదవండి. రోమాపత్రిక 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము ఎప్పుడు తిరిగి జన్మించాం? మార్మల్స్కొని తారీఖు ఏంటంటే కొత్తగా జన్మం పొందిన తేదీ. ఈరోజు మార్మల్స్ పొందరా? రోజు మార్మల్స్ పొందారు. అదే కాబట్టి కొత్తగా జన్మించిన తేదీ. రక్షణానందము ఎలాగో పొందుతుంది. రక్షణానందం ఎలా పొందుతుంటే ప్రభు నా పాపంలో క్షమించడం ద్వారా నా మాటలు నా ప్రియులను మార్పు చెందిన నా మాటలు నా ప్రవర్తన తిమోతి నా ప్రియులు మార్పు చెందిన
పాపములు యేసుక్రీస్తు ప్రభు నామములో యేసుక్రీస్తు ప్రభు నామములు ఒప్పుకొని ఆయన రక్తములో కడగబడినవని మీరు చెప్పగలరా? గట్టిగా చెప్పండి. చెప్పాలి, చెప్పలేదు. క్రీస్తు యేసు ప్రభు వారు మీ జీవితాన్ని నూతన పరిచారు, ఆయన రక్తంలో కడిగి పవిత్ర పరిచారని మీరు చెప్పగలరా? యేసు క్రీస్తు ప్రభు నిమిత్తము శ్రమైన, నిందైన, బాధ అయినా, అవమానమైన, కష్టమైన, దుఃఖమైన భరించడానికి సిద్ధంగా ఉన్నారా? యేసు క్రీస్తు ప్రభు కొరకు ఇక నుండి బాప్తిసం తీసుకున్న తర్వాత లోకములో ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా జయించడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతిరోజు వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని అనుభవాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారా? ప్రతి ఆదివారం కూడా సమాజంలో కలిసి ప్రభువును ఆరాధించడము, ప్రభు బలలో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి, ఆయన పరిచర్య చేయడానికి, ఆయన కొరకు, ఆయన సువార్త కొరకు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రభు మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సాక్ష్యము ఎవరు ఎదుట ఇచ్చారంటే మీరు దేవుని ఎదుట, దేవుని దేవదూతల ఎదుట, తర్వాత సాతాను ఎదుట కూడా ఇచ్చారు. అంటే సాతాను కూడా చూస్తున్నాడు ఇప్పుడు మీరు. కాబట్టి ఎలా శోధించాలా, ఎలాగా ఆత్మీయ జీవితంలో నష్టపరచాలని ఎదురు చూసినప్పటికీ వాటన్నింటిలో కూడా మనం ఏం చేయాలా? జయించే విశ్వాస జీవితము కలిగి ఉన్నాం. తర్వాత ఇక్కడ సంఘం అందరి ఎదుట కూడా మీరు ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. అంత మాత్రమే కాదు, లోకనాథులు వీళ్ళందరూ కూడా అందరి ఎదుట, లోకం ఎదుట కూడా వారి సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి దేవుని కొరకు ఎంతో భక్తితో, విశ్వాసంతో జీవించడానికి తీర్మానం కలిగి, అలాగే కలిగి ఉంటారా? కలిగి ఉంటారమ్మా? ప్రార్థన చేసి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క కలవరిశిలో ప్రార్థన బోధన రక్తం ద్వారా మీరు మమ్మల్ని గ్రహించిన పాప విమోచన కొరకే వందనాలు, పాపక్షమాపణ కొరకే స్తోత్రములు ప్రభా. మీరు మా పాపములు క్షమించి ఈ భూమి మీద మీ సొత్తుగా సత్యమైన సామ్రాజ్యంగా చేసుకున్నందుకే స్తోత్రములు. అంత మాత్రమే కాకుండా మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో, మీరు తెలుసైన సంఘములో, మీ శరీరం అనే సంఘములో మమ్మల్ని అంగములుగా చేసి ప్రభా మమ్మలను ప్రభా మీరు ప్రభా మీ యొక్క రాజ్య నివాసులుగా, మీ పరలోకపు వారసులుగా మమ్మల్ని సిద్ధపరిచినందుకే వందనాలు. అటువంటి ఆధిక్యతను ఈరోజు ప్రత్యేకంగా మీ ప్రేమైన బిడ్డలు అన్న దావిదన్న గారు, మరి లేక వారి బిడ్డలిద్దరికీ, మరి కుమార్తె ఎత్సిబాకు, అదే కుమారుడు ఆనంద తిమోతి కూడా మీరు అనుగ్రహించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు సమయంలో ఈ బాప్తిస్మ కార్యక్రమంలో వారికి బాప్తిస్మం ఇచ్చిన సంగతులు ఎబ్రీ 6 అధ్యాయంలో మారు మనసు, విశ్వాసము, మరి బాప్తిస్మము అనే 3 మాటల గురించి వారికి తెలియజేస్తూ వచ్చాము. వారు వాటిని విని ఒప్పుకున్నారు. వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు ప్రభా మరి తండ్రి ఈ యొక్క మీ ఎదుట, మరి దేవదూతల ఎదుట, సంఘం ఎదుట, సాతాను ఎదుట వారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారికి బాప్తిస్మం ఇవ్వడానికి ముందుకు వెళ్తుండగా మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. ఈ రోజు మొదలుకొని బిడ్డలిద్దరూ ఒక నూతన జీవం పొందు తాను శోధనాధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదము. సాతాను శోధనాధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదము. లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను. లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా మీరు పడుకోండి. యేసు చాలును. ఓపెన్ చేయలేదు. పరమజీవము అధికమైన మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధన అధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను ఆనందం ముందు వెళ్ళగలరు స్లోగా వెళ్ళమ్మ రమ్మని వేసుకోమని స్లోగా జాగ్రత్తగా చూసుకో బయలలో పరుండ చేయు శాంతి జలము కాచిక బయలలో పరుండ దేవుడు నిత్య జీవించే దేవుడని ఆయనే పరలోక రాజ్యం ఇచ్చే దేవుడని నమ్ముతున్నావా? దేవుని ఎదుట మరి దేవదూతల ఎదుట క్రీస్తు ప్రభు నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములో పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తున్నాము తండ్రి. తండ్రి పరిశుద్ధుడా వందనాలు చెల్లిస్తున్నాం. తిమోతిని రీతిగా మొత్తం మొత్తం బెడ్షీట్ అలక్క పెట్టిన తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సపనా సత్యమైన సంతోషం ఈ సంతోషం నీకు కావాలనా నీకు కావాలనా ఈ సంతోషం నీకు కావాలనా యేసు యేసు సమాధానమే సంతోషమే సమాధానమే ఫాస్ట్ కదా నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ప్రభు మహామహిమతో తిరిగి నీ కొరకు రాబోతున్నావా? యేసుక్రీస్తు ప్రభు కొరకు లోకములో మరి సాక్షార్థంగా జీవించడానికి సిద్ధంగా నీవు దేవుని ఎదుట దేవదూతల ఎదుట సంఘం ఎదుట నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను.
కూర్చొని సంగముగా కూర్చొని సంగముగా జగను చెల్లించడము ప్రభు యేసుకే కృతజ్ఞతలు చెల్లించడము మన ప్రభు యేసుకే మనము దైవముగా మనము దైవముగా పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే పూజానీయుని పూజించడము మనసారా మనము పూజానీయుని పూజించడము మనసారా మనము మనము దైవముగా మనము దైవముగా పరదేశులమై తన ఇంటికి చేర్చి పరదేశులమై తన ఇంటికి చేర్చి ప్రభుత్వము కల్పించము కర్తపాలకుని ప్రభుత్వము కల్పించము కర్తపాలకుని మనము దైవముగా మనము దైవముగా తన కార్యమును మనలో చేసి తన సేవకు నిలిచి తన కార్యమును మనలో చేసి తన సేవకు నిలిచి తన పత్రిక 6వ అధ్యాయంలో రాబడిన 3 విషయాలు ఇప్పుడు పూర్తవుతూ వచ్చాయి. మొట్టమొదటి మారు మనసు, రెండవది దేవుని అందరి విశ్వాసము, తర్వాత మూడవది బాప్తిస్మము పూర్తవుతూ వచ్చాయి. ఇప్పుడు బాప్తిస్మం తర్వాత ఏంటి? బాప్తిస్మం తర్వాత ఏంటండి? హస్త నిక్షేపం. హస్త నిక్షేపణ తర్వాత జరిగే 2 విషయాలు తర్వాత జరుగుతాయి. మృతుల పునరుత్థానము, ఆ పునరుత్థానం తర్వాత తీర్పు, అవన్నీ కూడా తర్వాత జరుగుతాయి. 2 ఇప్పుడు జరిగే కాదు. ఈ 4 విషయాలు మాత్రము ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా జరగాలి. చాలా మంది బాప్తిస్మం తీసుకుంటారు కానీ హస్త నిక్షేపణ జరగదు. హస్త నిక్షేపణ అంటే ఏంటి? హస్త నిక్షేపణ అంటే ఏంటి? చేతుల నుంచి ప్రార్థన చేయడం. అంటే పాత నిబంధన గ్రంథంలో మరి తైలముతో, పరిశుద్ధ తైలముతో ఏం చేసేవారు? అభిషేకించేవారు. ఆ పరిశుద్ధమైన తైలము ప్రోక్షించబడుతూ వచ్చేది. అట్లనే ఇప్పుడు మనము నూతన నిబంధన కాలంలో ఏం చేస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ మరణ పునరుత్థానముల ద్వారా ఆయన పాత నిబంధన గ్రంథమంతా నెరవేర్చారు. కాబట్టి ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నామములో మరి ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారి మీద మనం ఏం చేస్తాము? చేతుల నుంచి ప్రార్థన చేస్తాం. అంటే అర్థం ఏంటంటే, మీరు ఇక్కడ నుండి సంఘములో ఐక్యపరచబడ్డారు అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి.
మీరు ఇప్పటి వరకు ఒంటరిగా మరి సంఘానికి వెలుపల మరి ఉన్నారు. అయితే ఇప్పుడు సంఘములో మీరు ఐక్యపరచబడ్డారు. సంఘానికి శిరస్సు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. సంఘానికి ఏ మానవులు గాని ఎవరు గాని శిరస్సుగా ఉండరు. ఎవరు శిరస్సు చెప్పండి? సంఘానికి యేసు క్రీస్తు ప్రభువే శిరస్సు. ఆ శిరస్సు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ శరీరమే సంఘం అన్నమాట. సంఘము శరీరము. ఆ శరీరం అనే సంఘానికి యేసు క్రీస్తు ప్రభువే శిరస్సు. ఆ శరీరములో మనందరము పరిశుద్ధులందరూ ఎవరు చెప్పండి? అంగములు అంటే అవయవములు. ఇదంతా కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మరి రాయబడతాయి. ఇవన్నీ మనం చదవడానికి సమయం ఎక్కువైపోద్ది. మరి అట్లా మనం పూర్తిగా జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్ళిపోతాం. ఇప్పుడు బిడ్డలిద్దరూ హెప్సిబా మరి ఆనంద్ తిమోతి ఇద్దరు కూడా బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు వారు ఏం చేయబడుతున్నారంటే యేసు క్రీస్తు ప్రభు ఏ సంఘం అయితే ఏ సంఘమునకైతే ఆయన శిరస్సు ఉన్నారో ఆయన శరీరం అనే సంఘములో బిడ్డలిద్దరు కూడా ఇప్పుడు ఐక్యపరచబడబడుతున్నారు. దేని ద్వారా? హస్తనిక్షేపణ ద్వారా. హస్తనిక్షేపణ అంటే ఎవరు చేయాలి? దేవుని సేవకులు, మరి బాధ్యత గల సహోదరులు. సంఘం అంతా కూడా చేతుల నుంచి ప్రార్థన చేయాలి. అయితే సంఘం అంతా మన చేతుల నుంచి ప్రార్థన చేయడానికి కుదరదు కాబట్టి మరి ముఖ్యంగా మరి కొంతమంది సహోదరులుగా ఏం చేస్తామంటే వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాం. సంఘం అంతా ఏం చేయాలి? ఆ ప్రార్థనలో ఏకీభవించాలి. అంటే అర్థం ఏంటి? మనందరం కూడా వారిని సంఘములో మరి ఏదో సభ్యత్వం లేదు చేర్చడం కాదు. యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో వారిని ఏం చేస్తాం? మనము అంగములుగా వారిని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా జత చేయబడుతూ వచ్చాం. మొట్టమొదటిగా హస్తనిక్షేపణ యొక్క మరి అర్థము దానిని మనం గ్రహించవలసిన వారు ఉన్నాం. ఎప్పుడైతే మనకు హస్తనిక్షేపణ జరుగుతుందో హస్తనిక్షేపణ జరుగుట ద్వారా దేవుడు మనలో కృపావరాలు అనుగ్రహిస్తారు. మొట్టమొదటిది దేవుని యొక్క శరీరం అనే సంఘములు అంగములుగా చేర్చబడతాము. రెండవది ఎప్పుడైతే దేవుని సేవకులు బాధ్యత గల సహోదరులు సంఘము కలిసి ప్రార్థన చేస్తారో అప్పుడు మనకు ఆ ఆత్మీయమైన వరములు, ఆత్మీయమైన తలాంతులు అంటే దేవుని యొక్క నామము మహిమపరచబడడానికి, సంఘము క్షేమము క్షేమాభివృద్ధి పొందడానికి దేవుడు ఏమి ఇస్తాడంటే వరములు ఇస్తాడు. చదవండి 1 తిమోతి పత్రిక 2 వచనాలు చూద్దాం. మరి వారికి హస్తనిక్షేపణ అనే విషయం అర్థం అవ్వాలి కాబట్టి మనం ఏదో నామకార్థంగా ఏది చేయలేదు. ప్రతి దానికి వాక్యము ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే హస్తనిక్షేపణ మరి జరుగుతుందో దాని ద్వారా ఏమవుతుందంటే వారికి ఆత్మీయమైన వరములు అనుగ్రహింపబడతాయి. 2 తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆ హేతు చేత నా హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరం. చూడండి, పౌలు గారు అంటున్నారు తిమోతిని, ఓ తిమోతి నేను హస్తనిక్షేపణ చేయడం ద్వారా నీకేం కలిగినవి? ఏం కలిగినట్టారంటే అక్కడ దేవుని కృపావరం. తర్వాత అపోస్తల కార్యంలో మనం చూస్తే మరి పౌలు బర్నబాను ఏం చేస్తారంటే సంఘ బిడ్డలందరూ కూడా, వాస్తవానికి పౌలు బర్నబా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కాదు వారు, కానీ వారు కూడా వీరితో జతపని వారు, వీరితో కలిసి దేవుని పరిచర్యలో కొనసాగుతారని అర్థం ఇచ్చడానికి ఏం చేశారంటే వాళ్ళు సంఘమంతా యెరూషలేములో మరి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు. వారు ప్రత్యేకమైన పని కొరకు వారి చేతుల నుంచి ప్రార్థన చేసి వారిని పంపించినట్లుగా మనకు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా ఇప్పుడు ఏమవుతుంది? బిడ్డలిద్దరికి ఆత్మీయమైన కృపావరములు కలుగుతాయి. అంటే రకరకాల వరాలు ఉన్నాయి. దేవుని సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి పాటలు పాడేవారుగా, వాక్యం చెప్పేవారుగా, వాయిద్యాలు వాయించేవారుగా, మరి వంటలు చేసేవారుగా, శుభ్రపర అంటే దేవుని మందిరములో మనం ఏ పని చేసినా ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే నిలబడి వాక్యం చెప్పడము, పాటలు పాడడము, వాయిద్యాలు వాయించడమే పరిచయం అనుకుంటారు. కాదు. దేవుని నామములో విధేయత చూపించి మరి విధేయత పూర్వకంగా దేవుని మందిరంలో ఒక చిన్న చీపురుపుల మనం చేతితో తీసి ప్రక్కన పెట్టినా కానీ ఇక్కడ వాక్యం చెప్పే వారికి ఎంత ప్రతిఫలమో వారికి కూడా ఏం కలుగుతుందండి? అంతే ప్రతిఫలం కలుగుతారు. అర్థమైందా? చాలా మంది వాక్యం చెప్పడమే, పాటలు పాడడమే, వాయిద్యాలు వాయించడమే, అది ఇది చేయడం అంటే కనబడే పరిచయం చేయాలనుకుంటారు. ప్రార్థన చేయడం కూడా ఒక తలాంతు, ప్రార్థన కూడా ఒక ఆత్మీయమైన వరం.
మరి సంఘాల కొరకు, అనేకమైన పరిచయాల కొరకు ప్రార్థన చేయడం కూడా అదొక ఆత్మీయమైన వరం. పాటలు పాడడము, వాక్యం చెప్పడము, వాయిద్యములు వాయించడము, దేవుని మందిరంలో వంటలు చేయడము, శుభ్రము చేయడము, ఇంకా రకరకాల పరిచర్యలన్నీ కూడా దేవుడు మనకు తలాంతులు ఇస్తాడు. ఇప్పుడు మనము చేతుల నుంచి వారి మీద ప్రార్థన చేయగా వారికి కృపావరములు ప్రజలింప చేస్తాయి. వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెడతారో దేవుడు వారికి బయలుపరుస్తాడు. వారిని దేని కొరకు, ఏ పని కొరకు దేవుని సంఘం అనే శరీరంలో ఐక్యపరిచాడో ఆ విషయాన్ని దేవుడు బయలుపరుస్తాడు. చూడండి, మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పని కొరకు దేవుడు ఏం చేశాడు, నియమించాడు. ప్రతి దానికి కూడా ఎంత చిన్నది పనికిరాని దాని అవయవం మనలో ఏదీ లేదు. ప్రతి దానికి కూడా దాని పని నియమించాడు. అట్లానే దేవుని సంఘములకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తలాంతులు ఇస్తాడు, కృపావరాలు ఇస్తాడు. వాటిని మనం ఏదో భూమిలో దాచిపెట్టిన సోమరైన చెడ్డ దాచులుగా మనం ఉండకూడదు. కానీ ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనకి ఏ తలాంతి ఇచ్చాడో మన పక్షముగా దేవుని పని చేయడం ఏంటో దేవుని చిత్తం కనుక్కోవాలి. ఆ చిత్త ప్రకారం దానిలో మనం ఏం చేయాలంటే అభ్యాసం చేయాలి. ప్రభు నామ ఘనత కొరకు, ప్రభు యొక్క నామ మహిమ కొరకు మనము ఆ తలాంతులు ఏం చేయాలా, ఉపయోగించే వారముగా ఉండాలి. చూడండి, మళ్ళీ మరొక వచనము, తిమోతి రాష్ట్ర మొదటి పత్రికలో మరొక మాట రాయబడతారు. 14వ వచనం, 4వ అధ్యాయము 14వ వచనం, 4వ అధ్యాయము 14వ వచనం. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును ఏం చేయకూడదు. చాలా మంది చాలా నిరాశపడతారా, నేనేం చేయగలనండి, నాకేం వచ్చండి, నాకేం రాదు, మాకేమీ రాదు అన్నట్లుగా చాలా నిరాశపడతారు. కాదు, దేవుని సన్నిధిలో భారముతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా వాస్తవికంగా దేవుడు పక్షపాతి కాడు, అందరినీ ఒకేలాగా దేవుడు చూస్తాడు. కాబట్టి ఈ శరీరంలో అవయవాలకు ఏ పనులు ఏ రకంగా నియమించబడ్డాయో ఆ రీతిగానే దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఖచ్చితంగా ఆయా పరిచర్య ధర్మములను, పరిచర్య నియమములను దేవుడు అప్పగిస్తాడు. దానిని మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తానుసారంగా తెలుసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, దానిలో మనము ప్రయాసపడాలి. ఏం చేయకూడదు అన్నాడు, పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచన మూలంలో నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరములను ఏం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారు, అలక్ష్యం చేస్తారు, నిర్లక్ష్యం చేస్తారు, ఏమీ చేయలేదు, వచ్చి వెళ్ళిపోతారు. అంతే, ఏదో వచ్చి వెళ్ళిపోతారు. కనీసం వాళ్ళు కూర్చున్న కుర్చీ కూడా తీసి పక్కన పెట్టరు. దేవుని మందిరంలో ఏ పని చేయరు. ఏదైనా పని మరి పరిచయం చేస్తే ఏదో మాతో అలా చేయించారు, ఇలా చేయించారని ఏదో నిందలేసేవారుగా, లేకపోతే అలాగిలాగా చెప్పేవారు ఉంటారు. ఈ పని పరిచర్య నియమము ఏదో సేవకురాలు చెప్పింది కాదు. ఇది పరిచర్య నియమం ఎవరు నిర్మించారండి? ఇది సేవకురాలు నియమించింది కాదు. ఇది చాలా మందికి అర్థం అవట్లా. దేవుని మందిరంలో, దేవుని సంఘములో పరిచర్య చేయడం అనేది వాళ్ళు సేవకులండి లేకపోతే సేవకురాళ్ళండి అనుకుంటారు చాలా మంది. ఇది ఎవరు నియమించారు? ఏలియా ఎదుట ఎవరు పరిచయం చేశారు? దేవునికి ఎవరు పరిచయం చేశారు చెప్పండి? సమూయేలు పరిచయం చేశారు. అంటే దాన్ని ఎవరు నియమించారు? ఏలియా నియమించాడా? ఏలి బలవంతంగా అన్నతో చెప్పాడమ్మా, నీ కుమారుడు నాకు పరిచయం చేయడానికి పంపించమ్మా అని చెప్పాడా? లేదు. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత అన్న మరి ప్రేరేపించబడి దేవునికి మొక్కుకొని తన కుమారుడు ఏం చేస్తుంది, ఏలి ఎదుట దేవునికి పరిచయం చేయడానికి ఏం చేస్తుంది, పంపించింది. తర్వాత ఏలియాకు ఎలీషా ఏం చేశాడు, పరిచయం చేశాడు. తనంత ఆస్తిపరుడు, 12 అరకల మరి దున్నుతున్న నాగలి వెనక 12వ అరక దున్నేవాడు ఎలీషా. అంతటి గొప్ప ఆస్తిపరుడు మరి వ్యవసాయకుడు ఎలీషా ఇప్పుడు ఎవరికి పరిచయం చేశాడు? ఏలియాకు పరిచయం చేశాడు. అంటే ఆ ఏలియా చేతుల మీద ఎలీషా ఏం చేశాడంట, నీళ్లు పోసాడని రాయబడి. కాబట్టి ప్రతి పరిచయం కూడా దేవుడు నియమించినది, అది దేవుడిచ్చిన వరం అది. అంతేగాని ఏదో మనము అలాగిలాగ అనుకుంటే అది మన పరిచర్యలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. పరిచర్య ఏ విధంగా అయినా జరుగుతుంది. మనం చేసినా చేయకపోయినా, మనం వచ్చినా రాకపోయినా పరిచర్య అనేది దేవుడు ఏదో రకంగా చిన్నగానో, అంటే అందరూ వస్తే బాగా ఘనంగా జరుగుతుంది, ఒకరిద్దరు వస్తే ఏదో మరి దేవుని మహిమార్థంగా మరి జరుగుతారు. కాబట్టి పరిచర్య అనేది ఎక్కడ ఆగిపోదు, దేవుని నామంలో పరిచర్య జరుగుతుంది. అయితే మనమే మన నిర్లక్ష్యాన్ని బట్టి మనలో కొంత కష్టమే అలాగ నడవడం. పూర్వకాలాల్లో అయితే అదంతా జరిగింది, ఈ రోజుల్లో కొంత కష్టమే. అయినప్పటికీ కూడా మెచ్చుకు మన యొక్క విషయం ఏంటంటే, ముఖ్యాంశం ఏంటంటే దేవుడు మనకిచ్చిన కృపావరములను మనం ఏం చేయకూడదు చెప్పండి, నిర్లక్ష్యము, అశ్రద్ధ దేవుని కొరకు పనిచేసేవారు.
కాబట్టి ఇప్పుడు అర్థమైంది, 2 విషయాలు చెప్పాను, ఇంకా చాలా విషయాలు ముగించుకుందాం. హస్త నిక్షేపణ ద్వారా ఏం జరిగింది చెప్పండి. మొట్టమొదటిగా బిడ్డలకు దేవుని సంఘములో వారు ఐక్యపరచబడతారు. రెండవదిగా దేవుని కృపావరములు దేవుడు వారికి ఏం చేస్తాడు, అనుగ్రహిస్తాడు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంఘ రాకడ కొరకై అనేక మందిని, అంటే సంఘ వధువుగా మన పరమవరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సంఘం ఎవరు చెప్పండి? సంఘం ఎవరు? సంఘంలో ఉన్న పురుషులైన స్త్రీలైన వారందరూ సంఘ వధువు, అంటే పెండ్లి కుమార్తె. సంఘం అంటే ఎవరు? పెండ్లి కుమార్తె. కాబట్టి మన పరమవరుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశం రాబోతున్నారు. ఎవరైతే సంఘములో మరి ఎప్పటికప్పుడే సిద్ధపాటు కలిగి ఉంటారో వారందరూ ఎత్తబడతారు. ఆ యొక్క మధ్యాకాశం ఏం జరుగుద్ది? పెండ్లి వింది జరుగు. ఆ పెండ్లి విందులో పాలు పొందువారు ఎవరంట? ధన్యులు. మొదటి పునరుత్థానంలో పాలు పొందువారు, ఆ పెండ్లి విందులో పాలు పొందువారు ధన్యులు. అంటే బిడ్డలిద్దరూ కూడా సంఘ వధువుగా ఇప్పుడు ఏం చేయబడుతున్నారంటే ఆ ప్రభు యొక్క రాకడ కొరకు వారు ఏం చేస్తున్నారు? సిద్ధపడుతున్నారు. ఎవరైతే సంఘములో చేర్చబడతారో దేవుడు వారిని ఆత్మీయంగా పోషిస్తాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మనము సంఘములో మరి శరీరాన్ని ఆయన గ్రామం పెట్టడం ద్వారా ఆధ్యాత్మిక వరాన్ని వారు పొందుతున్నారని కూడా సంఘములో పరిచయ ధర్మం పరిచయ క్రమము వారు నెరవేర్చాలని నీవు వారి కోసం ఎట్టి పరిస్థితులు శ్రమైన కాపురమైన కఠినమైన అయిన ఉపద్రవమైన పరిస్థితులు పోగలిగినట్టు క్రీస్తు ప్రేమ నుండి కోరుకుంటూ నిర్మాగానికి వారికి సిద్ధపడి చేతులు కాకుండా క్రీస్తు నామములో ప్రార్థించి తిరుగుబాటు వేస్తున్నాం తండ్రి. పలువురు కూడా ఆయన విధికారంగా అనుమతించినట్టు కూడా వారు ఆయన మార్చారు. ఎట్లయితే ఆయన అన్ని బాగా ఇస్తున్నారు. ఆకాశంలో పెరగడం ఆకాశం ఉంటున్నారు. కావాలి వల్ల ఈయన ఆత్మాడు ఈయన ఆత్మాటని చెప్పినట్టుగా మీ బిడ్డలు ప్రార్థిస్తున్నప్పుడు మీరు ప్రత్యక్షత మార్చి వాటి జీవితంలో మంచి కలగాలని జీవితం అనుగ్రహించాలని ఈనాడే మీరు ప్రార్థించాలని దీవించండి, ఆశీర్వించండి. మీ లోపల చెప్పిన భాగాలన్నింటిలో కూడా ఏది వ్యర్థం కాకుండా అన్ని జీవితం నెరవేర్చండి. తండ్రి పరిశుద్ధుడా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఈరోజు బాప్తిసం కార్యక్రమం అంతట్లో సహాయం చేస్తూ వచ్చారు ప్రభా. స్తోత్రములు ప్రభా. బాప్తిసం కొరకే ముందుకు వచ్చిన ప్రియుడలు మరి సోదరుడు ఆనందించే మధ్య కొరకు వందనాలు. వీళ్ళిద్దరినీ కూడా మీ వారికి మారు మనసు, రక్షణ, మీ విశ్వాసము, రక్షణ, పాపక్షమాపణ ఇచ్చి ప్రభావం మీ నూతన పరచబడిన అనుభవం కలిగిన వారిగా, కొత్త జన్మ అనుభవం గల వారిగా వారిని మీరు సిద్ధపరిచి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి మీరు సిద్ధపరిచినందుకు వందనాలు. ఈ బాప్తిస్త కార్యక్రమం కొరకు సాక్షులుగా సమకూర్చిన స్థానిక సంఘటనలు ఇంకా మరొచ్చిన బాధ్యతల సహోదరులందరూ కొరకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభావం హస్త నిక్షేపణ కొరకు ఇచ్చిన లేఖన భాగాల కొరకు వందనాలు. వీళ్ళిద్దరూ కూడా ఈనాటి నుండి పరీక్షలేం ఆరాధన గృహంలో, సంఘ సహవాసములో, సార్వత్రిక సంఘములో వారు కూడా అంగములుగా చేర్చబడ్డారనే దానికి సాదృశ్యంగా మేమందరం కూడా బిడ్డల మీద చేతుల నుంచి ప్రభావ మరి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒంటరిగా లేరు ప్రభావ, వారు మరి సంఘములో అంగములుగా చేయబడ్డారనే సాక్ష్యంగా
బిడ్డల మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. బిడ్డలను సార్వత్రిక సంఘం అంగములుగా చేయండి. మీ సంఘం అనే శరీరంలో బిడ్డలిద్దరు కూడా ప్రభావ మరి తండ్రి నాయన ఎంతగానో సర్వ సంపూర్ణతను పొందుకునే వారుగా సిద్ధపరచండి. సంఘ క్షేమం కొరకు శ్రమాభివృద్ధి కొరకు సిద్ధపరచండి. బిడ్డలిద్దరికి ఇచ్చిన వాగ్దానములు ప్రభావ మరి ఆనంద తిమోతికి యెహోషువ గ్రంథము 1:5 వచనంలో మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడైందని మీరు సెలవిచ్చారు. అట్లనే మరొకసారి కూడా రూతు గ్రంథము 3:లో అందరూ కలిగి ప్రభువును మరి సేవించడానికి, ప్రభు కొరకు జీవించడానికి బిడ్డలిద్దరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత వచ్చి మనకందరికీ సార్వత్రిక సంఘములకు సకల పరిశుద్ధులకు ముఖ్యంగా యెరూషలేము ఆరాధన గృహంలో బాప్తిస్మ సాక్ష్యంలో పాల్పొందిన ఆనంద తిమోతికి నిలిచిపోతున్నాం. ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వారి జీవితంలో అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విడిచిపెట్టక ప్రార్థన చేయందు మరి వారి గురి కలిగి ఉన్నట్లుగా ఈ యొక్క విశ్వాస పంజరంగ జీవితంలో సహనము కలిగి, ఓర్పు కలిగి మరి ఆ యొక్క పరుగెత్తినట్లుగాను వారికి ఇచ్చిన వాగ్దానంలో దేవుడు అవునన్నట్లుగా వారి జీవితకాలం అంతట్లో కూడా దేవుడు జరిగించి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాగెదము. మన యేసు ప్రభువు